is Krish. ఈరోజు మనం Linux AWS DevOps సెషన్ చూస్తున్నాం. సో ఈరోజు మనం వాటర్ ఫాల్ మెథడ్ చూసినట్లయితే వన్ ఆఫ్ ద ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో వన్ ఆఫ్ ద మోడల్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే వాటర్ ఫాల్ మెథడ్ చూసుకున్నట్లయితే టాప్ డౌన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సీక్వెన్షియల్ మోడల్, ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, అదేవిధంగా టైం కన్సూమింగ్. ఇక్కడ చూసినట్లయితే మనకి అదే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, అదేవిధంగా సాఫ్ట్వేర్ డిజైన్, అదేవిధంగా ఇంప్లిమెంటేషన్, అదేవిధంగా వెరిఫికేషన్, అదేవిధంగా మనకి మెయింటెనెన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే అప్లికేషన్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, అదేవిధంగా ఇక్కడ సాఫ్ట్వేర్ డిజైన్ చూసినట్లయితే హౌ టు లుక్ లైక్ సాఫ్ట్వేర్, అదేవిధంగా బ్లూ ప్రింట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏ విధంగా ఉండాలి అన్నది, అది ఇంప్లిమెంటేషన్ చూసుకున్నట్లయితే మనకి కోడింగ్ కిందకు వస్తుంది. సో ఇక్కడ యూనిట్ టెస్టింగ్ బై డెవలపర్స్ అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా కోడ్ రాయబడింది, అది ఏ విధంగా రన్ అవుతుంది అని చెప్పి డెవలపర్స్ టెస్ట్ చేస్తారు. అదేవిధంగా వెరిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి టెస్టర్స్ ద్వారా వెరిఫై అవుతుంది. ఇంటిగ్రేషన్, డిఫరెంట్ టెస్ట్ పెర్ఫార్మెన్స్ టెస్ట్, అదేవిధంగా మనకి సిస్టమ్ టెస్టింగ్ అనేది చేస్తారు టెస్టర్స్. సో ఇది చేసిన తర్వాత మనకి మెయింటెనెన్స్ మోడ్, ఈలోపు డిప్లాయ్ ప్రొడక్షన్ సర్వర్స్, సో ప్రీ ప్రొడక్షన్ సర్వర్స్ కూడా ఉంటాయి. సో దాని తర్వాత ప్రొడక్షన్ సర్వర్లో వేస్తారు. అదే మెయింటెనెన్స్ మోడ్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తుంది. సో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో అంటే యూజర్ బిజినెస్ పీపుల్ ఆర్ మార్కెట్ ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ టైం కన్జ్యూమింగ్ అనేది జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఎటువంటి చేంజెస్ లేని ప్రాజెక్ట్స్కి ఇది ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో ఎటువంటి చేంజెస్ అనేవి ఉండకూడదు. ఇక్కడ చూసినట్లయితే మనకి అజైల్ మోడల్ అనేది కూడా ఉందని చెప్పుకో ఇటరేషన్స్. సో ఈ ప్రతి ఇటరేషన్ అది వాటర్ ఫాల్ మెథడ్లోని అన్ని ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఒక ఇటరేషన్. సో 2-3 వీక్స్ పడుతుంది ఒక్కొక్క ఇటరేషన్. ఫెయిల్ అయితే రెండో ఇటరేషన్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే కస్టమర్ సపోర్ట్ అనేది ఫస్ట్ నుంచి ఉంటుంది, చివరి వరకు ఉంటుందని చెప్పి కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ ఫస్ట్ నుంచి ఉంటుందని చెప్పుకోవచ్చు. సో కానీ వాటర్ ఫాల్ మోడ్లో ఇది ఉండదని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ డెవాప్స్ మనకి ఎందుకు అని చూసుకున్నట్లయితే ఈ డెవాప్స్ అన్నది మనకి ఫస్ట్ రిలీజ్ కోసం ఉపయోగిస్తారు. సో సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్లో అజైల్ ప్రాజెక్ట్స్ ప్రజెంట్ మెథడాలజీ అనేది రన్ అవుతుంది. సో ఫాస్టర్ రిలీజ్ అని చూసుకున్నట్లయితే ఎలా అని చూసుకున్నట్లయితే వెరైటీ స్కిల్స్ ఆఫ్ వన్ పర్సన్ అని చెప్పుకోవచ్చు డెవాప్స్ కన్సల్టెంట్. సో డెవాప్స్ ఇంజనీర్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కాస్ట్ ఆప్టిమైజేషన్ పర్పస్కి ఉపయోగిస్తుంది. అదేవిధంగా 360 degrees వ్యూలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఇది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు లైఫ్ సైకిల్లో. 360 degrees అంటే ప్లానింగ్, కోడింగ్, అదేవిధంగా టెస్టింగ్, రిలీజ్, కంపైల్, టెస్టింగ్, రిలీజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది రన్ అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. సో ఇక్కడ చూసిన రిలయబుల్ రిలీజ్ అని చెప్పుకోవచ్చు. సో ఫెయిల్యూర్స్ అనేవి చాలా వరకు తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ పపెట్ చెఫ్గా ఉంది సాల్ స్టాక్. సో అదేవిధంగా కంటిన్యూస్ డిప్లాయ్ చూసుకున్నట్లయితే మనకి ఆర్పిఎం ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంకా ఉన్నాయి. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్కి జెన్కిన్స్, హట్సన్, బ్యాంబూ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మానిటరింగ్ టూల్ మనకి NagOS, సో బిఎంసి, సో NagOS, అదేవిధంగా మనకి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో బిఎంసి రెమెడీ టికెటింగ్ టూల్. సో ఈ విధంగా మనకి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో ఇంకా మనకి గిరిట్ వంటి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది. వర్షన్ కంట్రోల్ సిస్టమ్ నథింగ్ బట్ సేవ్ చేసింది ప్రతి ఒక్కటి వర్షన్గా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి వర్చువలైజేషన్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో VM ఇక్కడ హైపర్వైజర్ ఉపయోగించాల్సి ఉంది వర్చువల్ మేనేజ్మెంట్లో. సో ఇక్కడ చూసినట్లయితే మనకి లైనక్స్ అడ్మిన్ అనేది అడ్మినిస్ట్రేటర్, అదేవిధంగా సల్ స్క్రిప్ట్కి బ్యాచ్, అదేవిధంగా మనకి పైథాన్కి రూబీ అవి కోడింగ్ ఉపయోగించడం జరుగుతుంది. పైథాన్, రూబీ, పెర్ల్. సో ఈ విధంగా చూసిన పపెట్, సాల్ స్టాక్ ఇవి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. సో ఇక్కడ కోడింగ్ నాలెడ్జ్, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్, ఈ విధంగా మనకి సల్ స్క్రిప్టింగ్. సో ప్రీ ఇంజనీరింగ్ ప్రీ ఇంజనీరింగ్ కూడా అంటే ట్రబుల్ షూటింగ్ పర్పస్ ఇవన్నీ స్కిల్స్ అనేది డెవలప్స్ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ డెవలప్స్ అనే గుడ్ కల్చర్ ఏర్పరుస్తుంది. సో ఇంకా చూసిన బిల్డింగ్ అజైల్ ప్రాజెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా బ్రిలియంట్ ఆటోమేషన్కి ఉపయోగిస్తారు. ఆటోమేషన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ చూసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్గా రన్ అవ్వడం, ఆ కోడ్ అనేది మళ్ళీ రీయూజ్గా చేయడమే ఆటోమేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి డిఫరెంట్ టెస్ట్స్ అనేవి జరగడం జరుగుతుంది. సో ప్రతి ఇక్కడ అప్లికేషన్కి. సో ఇప్పుడు డెవలపర్ కోడ్ని కమిట్ చేస్తాడు. సో చేసిన తర్వాత గిట్లో మనకి ఇది కమిట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సేవ్ చేసిన ప్రతిదీ వర్షన్గా ఏర్పడుతుంది. సో అయిన తర్వాత varjar ఫైల్స్ ద్వారా బిల్డ్ అవుతుంది మెవెన్ అండ్ ద్వారా. సో తర్వాత మోర్ టెస్టింగ్ అనేది జరుగుతుంది టెస్ట్ ద్వారా. తర్వాత ప్రీ
ప్రొడక్షన్ సర్వర్ ఉంటుంది, కొన్ని దగ్గరలో అది ఉండదు. సో డైరెక్ట్ కొన్ని దగ్గర ప్రొడక్షన్ సర్వర్స్ ఉంటుంది. సో డిప్లాయ్ చేసిన తర్వాత యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అంటే ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో వాళ్ళ ద్వారా టెస్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఉన్నదని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ యాన్సిబుల్ అన్నది మనకి ఉందని చెప్పుకోవచ్చు అనమాట. యాన్సిబుల్ అంటే మనకి వన్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టు యాన్సిబుల్ అన్నది మనకి గుడ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్గా ఉంది. సో ఇక్కడ పుష్ బేస్డ్, అదేవిధంగా ఇక్కడ డిప్లాయ్మెంట్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే ఏందని చూసుకున్నట్లయితే మనకి సాఫ్ట్వేర్ని, హార్డ్వేర్ మీద సాఫ్ట్వేర్ని మేనేజ్ చేయడమే కాన్ఫిగరేషన్ అంటారు. ఇక్కడ కన్సిస్టెన్సీ అన్నది ఈ టెక్నాలజీలో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లో ఉందని చెప్పి కన్సిస్టెన్సీ, విజిబిలిటీ అని ఇక్కడ కంట్రోల్ అని చెప్పుకోవచ్చు. విజిబిలిటీ నథింగ్ బట్ మానిటర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సర్వర్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫాల్టీ సర్వర్ని అంటే నథింగ్ బట్ డౌన్ టైమ్ అయిన సర్వర్ని కనుక్కునేందుకు. సో ఇక్కడ జీరో డౌన్ టైంతో మనకి అంటే సర్వర్ అప్లికేషన్ డౌన్ అయింది అని తెలుసుకుని వర్షన్ టు వర్షన్ చేంజింగ్ అనేది జరుగుతుంది, రోల్ బ్యాక్. సో అంటే ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వండర్ఫుల్ ఫీచర్ స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్ ద సర్వర్స్ అనేవి ఉన్నాయి. సో స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ మనకి అమెజాన్ సో మోర్ క్లిక్స్ అనే రోజుకి వస్తే సో లోడర్ అన్నది లోడ్ బ్యాలెన్సర్ అన్నది ఆటోమేటిక్గా సర్వర్స్ని అప్ చేస్తుంది యాజ్ పర్ రిక్వైర్మెంట్. అదేవిధంగా తగ్గినప్పుడు యాజ్ పర్ రిక్వైర్మెంట్ డౌన్ చేస్తుంది అన్నమాట. సో అదే స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్ AWSలో వండర్ఫుల్ ఫీచర్. సో దీంట్లో ఉందని చెప్పుకోవచ్చు. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.